పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుందాం. నా దేవ నాతో మాట్లాడు, నా జీవితం ద్వారా మీరు మాయ పొందండి. నన్ను ఉండిపోయి సేవలో బ్రతుకు తెలవారిపోని, నీ పాదరేణువునై నన్ను ఉండిపోని సేవలో బ్రతుకు తెలవారిపోని, నీ మాట నాలో జనులంత వినని, నీ మాట సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి శిలువా నాకే విలువా, కలుషంబు బాపే కరములు చాటే, కలువారి శిలువా. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, ఆహ్లాదకరమైన వాతావరణములో చల్లని పరిశుద్ధాత్మ గాలులు వీస్తుంటున్నప్పుడు, మా శరీర ఆత్మదేహములు పులకరించినప్పుడు మీ వాక్యం వినాలని మేము సిద్ధముగా ఉన్నాం. ఎండిపోయిన భూమి, నెరలు బారిపోయిన భూమి నీటి కొరకు ఎలా ఆశపడిందో, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడిందో, మా జీవితం కూడా అలా ఆశపడి మీ నీరు అనే వాక్యము మమ్మల్ని తడుపుట వలన మేము తిరిగి సమానముగా మార్చబడ్డాం. సమతలమైనటువంటి భూమిలో మేము మంచి భూమిగా, మంచి నేల అయిపోయాం. ఎందుకనగా మేము ఫలించేది మీకు ఇష్టమాయను, మేము నాశనమయ్యేది మీకు ఇష్టము కాలేదు. మీరు మమ్మల్ని అధికముగా ప్రేమించారు. వాక్యము ద్వారా మమ్మల్ని దీవిస్తారని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్స్ 1 verse 6 and 7. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, చదువుమా. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడు. 40 దినములు 11 పర్యాయములు తన ప్రియ బిడ్డలకు ఆయన ప్రత్యక్షమై అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుత క్రియలు చూపిస్తూ వచ్చాడు. ఏదెట్లయినా అయినను కాబట్టి అనే మాట మనం చూస్తుంటున్నాం. అయినను కాబట్టి వారందరూ కూడి వచ్చారు. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలు ప్రజలు రాజ్యమును మరలా అనుగ్రహించుదువా అని యేసయ్యను అడిగారు. ఓ ప్రభువా, ఇశ్రాయేలుకు మరలా రాజ్యాన్ని ఇస్తావా అన్నప్పుడు ఈ కాలమును గురించి మాట్లాడుచున్నాడు. కాలము టైం, సమయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, బాబు, మీరు అడిగే ప్రశ్న బాగానే ఉంది, కానీ కాలములు సమయములు నా దగ్గర లేవు, అది తండ్రికి తెలుసు. మీరు మాట్లాడుతున్న మాట రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఇంకా పైకి ఎత్తబడలేదు. ఈ వాక్యంలో ఆయన ఆహారోనం కాకమునుపు కొంచెం సంభాషణ వారికి జరుగుతూ ఉంది. నేను కూడా మీతో కొన్ని సంభాషణ చేస్తున్నాను.
ఆ మాటలు ఏంటి అనగా, కాలములు సమయములు యేసయ్య చేతుల్లో లేవు, తండ్రి అయిన దేవుని ముందు పెట్టాడు. అంటే తండ్రి వేరా, కుమారుడు వేరా, పరిశుద్ధాత్మ దేవుడు వేరా అని మీరు అనుకోవద్దు. దేవుడు ఏమి చెప్పినా కానీ ఒక మాదిరి చూపించాడు. అంటే చిన్నపిల్లలు మనం ఏదో అడిగినప్పుడు, నాన్న నీకు అన్నీ డాడీ నేర్పిస్తాడు, అన్నీ మమ్మీ నేర్పిస్తుంది. కానీ మమ్మీ డాడీకి కుమారుడు కూతురు వారు స్వకీయ జనాంగము, వారి ఆస్తంతటికి వారసులు, వంశము. అయితే నీకు మెచ్యూరిటీ అయినప్పుడు, నీకు జ్ఞానం వచ్చినప్పుడు ఇవన్నీ నీవు తెలుసుకుంటావు. ఇప్పుడు నేను నీకు చెప్తే నీకు అర్థం కాదు. అయితే నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడినప్పుడు 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. శక్తి పొందటానికంటే ముందు మనము పరిశుద్ధాత్మతో బాప్తిసం పొంది ఉండాలి. మనమందరం నీటి బాప్తిసం పొందాము. యేసుప్రభు వారి దగ్గరికి యోహాను బాప్తిసానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురములో వచ్చి ఆయనను అలంకరించాడు. ఆయన్ను అలంకరించటం వలన అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఎవరైతే పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందారో శరీర క్రియలను పాతిపెడతారు. శరీర క్రియలను పాతిపెట్టినప్పుడు వారు పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉంటారు. వారు పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు వారి క్రియలే ఒక విధంగా ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి. నా మొదటి చరిత్ర అలా ఉన్నది, ఇప్పుడు 2వ చరిత్ర ఆరంభమైంది. ఆ మొదటి చరిత్ర కంటే ఈ చరిత్ర నాకు బాగుంది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, దేవునికి దూరం అయిపోయి చాలా కష్టాలు పడ్డాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా కాస్త కష్టాలు ఉన్నాయి. అయితే వీటిని తీర్చడానికి నా దేవుడు ఉన్నాడు, వీటన్నిటిని కడతీర్చడానికి నా దేవుడు ఉన్నాడు. ఒకవేళ సముద్రం అనేటువంటి ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రయాణాన్ని సులువుగా తీసుకెళ్ళటానికి నా ప్రభువు నన్ను దరిచేస్తున్నటువంటి నిరీక్షణ, నమ్మకము దేవుడు ఇస్తాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి. అందుకంటున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ప్రస్తుత దినాల్లో మనము టీవీలో చూసినా, పేపర్లు చదివినా, ఎవరి నోట విన్నా దేశ విదేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము, మనుషుల మీదికి మనుషులు, ఇంట్లోనే కొట్లాట, బయట ఏడుపులాట, ఎటుపోయిన సమస్యలు. యేసుప్రభు వారి రాకడకు ఎన్ని సూచన. అవును, యేసుప్రభు వారు వస్తే ఇవన్నీ అసమాధానం చేస్తాడా అని అంటే అది ఎవరికి ఎరగని వారు ఆ విధంగా ఉంటారు, ఎరిగిన వారు ఎలా ఉంటారు? నిబ్బరంగా ఉంటారు. ఆమెన్. 6 100 100 6 నా దేవుడు ఎప్పుడు వచ్చేది నాకు అవసరం లేదు, నా యేసయ్య ఎప్పుడు వచ్చినా నేను ఎల్లప్పుడూ కూడా ఆయన రాకడ కొరకు నేను సిద్ధంగా ఉంటాను. అది శక్తి పొందుట, అది బలము పొందుట. నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ ఇచ్చినది అదే పరిశుద్ధాత్మ శక్తి. అక్కడ అంటున్నారు 8వ వచనంలో, అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక, మీరు శక్తి పొందెదరు గనుక ఇక్కడి నుంచి మనకు ఒక టాస్క్ ఇస్తున్నాడు, ఒక పని చెప్తున్నాడు, ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఎవరైతే నీటి బాప్తిసం ద్వారా రక్షణ పొందారో, పరిశుద్ధాత్మ ద్వారా అలంకరింపబడ్డారో, పరిశుద్ధులుగా జీవిస్తుంటున్నారో వారందరికీ ఒక బాధ్యత ఇస్తున్నాడు యేసయ్య. ఆ బాధ్యత చేపట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కెన్ యూ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్? నీ 2 చేతులు పైకెత్తగలవా? అది నిరీక్షణ కలిగిన వారు ఎత్తగలరు పిల్లారా. అందుకంటాడు యేసయ్య, ఆ బాధ్యత భారమైంది కాదు, కష్టమైంది అసలు కాదు. అబోది నేను మొయలేను బాబు అనేది అసలు కాదు. నా భారము సులువుగాను నా కాడి తేలికగాను ఉన్నదని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉంది. అందువల్ల నా బిడ్డలారా, మీరు నా దగ్గరికి రండి. మీరు లోకములో మీకు కావలసిన అన్నిటి మీద మీరు మనసు పెట్టారు. అయితే ఈ లోకములో, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నీకు ఏమేమి కావాలనో నేనే నువ్వు అడగక ముందు తెచ్చిస్తాను. అయితే నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. నా దగ్గరికి నువ్వు వస్తే
నీ పట్ల నేను పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తాను. పరిశుద్ధాత్మ కార్యం ఎటువంటిదనగా శక్తి గల కార్యం, అది బలము గల కార్యం, అది నీరసిల్లే కార్యము కాదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఎటువంటిదనగా నీ వయసు నీకు పైబడుతున్నప్పటికీ కూడా, శరీరము సన్నగిలుతున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు పొరపాటును కూడా అయ్యా నేను వృద్ధాప్యురాలు అయిపోయాను, నేను పైన చెయ్యలేను అని మాట నీ నోట రాదు. ఎందుకనగా దేవుడు అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము వారు పొందుతారు. పక్షిరాజుల వారే వారు పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తిదరు, సొమ్మసిల్లక నడిచిపోయేదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఎందుకు ఈ దినాల్లో ఎంతోమంది ఆరంభ దినాల్లో ఉన్నటువంటి వేగము వారికి ఎందుకు తగ్గిపోయిందనగా వారు క్రైస్తవులుగా ఉండటానికి బాప్తిసం తీసుకున్నారు, పెళ్ళి కొరకు బాప్తిసం తీసుకున్నారు, అమ్మ నాన్నలు చెబితే బాప్తిసం తీసుకున్నారు, పాస్టర్ గారు చెప్తే బాప్తిసం తీసుకున్నారేమో, అందువలన వారు ఎనుకబడిపోయారు. అయితే పరిశుద్ధాత్మలో నీవు గనుక జీవించినట్లయితే నీవు నీరసలవు. ఆఖరి శ్వాస వరకు ప్రభువారు నీకు మొదట ఏ బలముందో అదే బలము నీకు ప్రభువారిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. ఎస్, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి పొందుకుంటారు. అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. నాకు మీరు ఎక్కడికి వెళ్ళిన కానీ మీ రిప్రజెంటేషను, మీ యొక్క ఉపస్థితి మిమ్మల్ని బట్టి నేను మహిమ పరచబడుతాను. మీరందరూ కూడా నా ప్రతినిధులు అంటాడు యేసయ్య. యెరూషలేములో మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్నాడు. యెరూషలేములో సాక్షులుగా ఉంటారు, యూదా దేశములో సాక్షులుగా ఉంటారు, సమరయ దేశములో సాక్షులుగా ఉంటారు, దేశమందంతటా బూదిగంతుల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు, మీరు విట్నెస్ అయి ఉంటారు నా కొరకు అన్నాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేములో మీరు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేము అనగా మా ఇల్లు యెరూషలేము అని మనం అనుకుంటుంటాం కదా. మా ఇల్లు యెరూషలేము, కొండ మీద కట్టబడి ఉన్న పట్టణము మరుగు చేయబడనేరదు. కొండ మీద ఏదైనా పట్టణం ఉంటే కింది నుంచి అందరూ చూస్తారు, ఆహా ఎంత పైన ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉంది కదా అంటారు. అందుకే యెరూషలేము కొండల మీదనే కట్టబడింది. యెరూషలేమా యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడి ఉన్నటువంటి పట్టణములే ఉన్నావు. యెరూషలేము ప్రాకారములో నెమ్మది ఉన్నది. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. మన దేవుడైన యెహోవా మందిర నిమిత్తము నీకు నేను మేలు చేయ ప్రయత్నించదని 122వ కీర్తనలో రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, యెరూషలేములో మన సాక్ష్యము బాగుండాలి అనగా మనం ఉన్న ఇంట్లో సాక్ష్యం బాగుండాలి. హల్లెలూయా. మనం నివసిస్తున్న ఇంట్లో అమ్మా నాన్న నిన్ను గురించి ఏమనుకుంటున్నారు, లేక నీ పిల్లలు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు, లేక మీ అత్తగారు మీ కోడలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు బాగా గుర్తు చేసుకుందాం. అందుకే యేసు ప్రభువారు అన్నాడు, ఆయన అహరోనము కాక మునుపు అంటున్నాడు, నా సాక్ష్యము మీద ఎక్కడి నుండి ఒక ఆరంభం కావాలి అనగా యెరూషలేములో నుండే ఆరంభం కావాలి. హల్లెలూయా. అర్థమైందండి మాటలు? అవును. దాదాపు 5 గ్రంథాలు రాశాడు మోషే. ఈ మోషే గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా కుటుంబము, సంసారము, సాగరము అన్నీ ఉన్నాయి. మంచి విద్యావేత్త మోషే, మంచి పండితుడు, సకల విద్య ప్రవీణుడు. ఆమేన్. ఆయన గురించి యేసుప్రభు వారు చెప్తున్న సాక్ష్యం ఈనండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన. ఎవరండి? మోషే అంటే అర్థం ఏంటండి? నీటి నుండి తీయబడినవాడు. ఆమేన్. ఇప్పుడు ఇంటిలో మన సాక్ష్యం బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉండాలండి సాక్ష్యము? ఇది వాక్యం. మనం ఎందుకు చర్చికి వచ్చామంటే, అరే నేనేమో బయట ఆట కానీ పాట కానీ ఏంటి గంతులు వేస్తాను, దూకుతాను, ఎగురుతాను, ఇంటికి వచ్చేలకే ఏమా అలా మన సాక్ష్యం ఉండకూడదు. అందువలన మన ఇంట్లో మీ భార్య భర్తను గురించి పొగడాలి. దేవునికి స్తోత్రాలు, దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్.
అన్నాడా మిమ్మల్ని మీ భర్త? అది నాకు తెలుసు, మీకే తెలుసు. మీ భర్త కూడా అనాలి, ప్రభు కృప చేత దేవుడు నాకు మంచి భార్యనిచ్చాడు. చెప్పారా అన్నలు తమ్ములు? పనికిరాంది దొరికింది నాకు, నాకే 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 అని అనుకున్నారా? ఎప్పుడో ఎప్పుడో అన్నట్టుగా కనపడుతుంది. అందుకే యేసయ్య ఈ మాటలు, విడిచిపెట్టు ఆ పాత జీవితం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? మళ్ళా చెప్పండి. రండి, అక్కడే 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి అందరిలో సాత్వికుడు, తగ్గించుకునేవాడు, ఒబే, అన్నిట్లలో ఒబిడియంట్గా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు బాగా గమనించండి, గొప్ప గొప్ప చదువుకున్న వారు ఎప్పుడు గర్వపడరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆమెన్. క్రిస్మస్ దినాల్లో ఆయన్ను సెమీ క్రిస్మస్కు పిలిచారు. విజయవాడలో ఎక్కడో జరిగింది మీటింగ్. పాస్టర్లు అందరూ వచ్చారు. ఏం మాట్లాడాలంటే చెప్పారు, కొందరు ఫాదర్స్ పాస్టర్లు చెప్పారు, ఇట్లా మాట్లాడండి అంటే ఆయన వచ్చి ఏదో చెప్పాడు. మాట్లాడేది చాలా ఉంది. ఆయన అన్నాడు, ఈ మైకు మీకు ఇస్తే మీరు నాకంటే ఎక్కువ మాట్లాడతారు, మీరందరూ పాస్టర్లు, నేను బోధించలేను, నాకు కూడా ఈ భాగ్యం ఇచ్చాడు. అయితే ఒక మాట మీరందరూ మర్చిపోవద్దు, మనమందరం పరిచారకులమని అన్నాడు ఆయన. ఏమన్నాడండి? పరిచారకులం అంటే పనిచేసేవారిని. ఆ దేవుడు, ఆ భగవంతుడు మరలా నాకైనా అవకాశం ఇస్తే మీ పరిచర్య చేస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అదే చేశాడు. యేసయ్య ఏమన్నాడు? నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, ఆమెన్, నేను పరిచారం చేయటానికి వచ్చానన్నాడు. హల్లెలూయా. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అన్ని సబ్జెక్టుల గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది. అందువల్ల ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా ఒక నోటు బుక్, పెన్ను తప్పకుండా ఉంటుంది ఆయన దగ్గర. ఎవరు ఏం మాట్లాడినా నోటు చేసుకుంటాడు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు కంప్యూటర్ ఎంట్రీ చేసిన కానీ తప్పకుండా రాసుకుంటాడు. నువ్వు ఏదైనా చెప్తే రాసుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. రాసుకుంటే ఎప్పుడైనా మర్చిపోతే చూసుకుంటాడు, పలానోళ్ళు వచ్చారు, మాటలు రాసుకుంటారు. అంటే వారు నీకు పరిచర్య చేయటానికి ఐఏఎస్ ఆఫీసర్లను దేవుడు ఈ దేశ ప్రపంచాల్లో పెట్టారు. వారికి అన్ని సబ్జెక్టుల గురించి నాలెడ్జ్ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, నేను పరిచారం చేయటానికే వచ్చానన్నాడు. మనం డిగ్రీ పాస్ అయ్యామంటే ఎంత ఫీల్ అవుతామో. అబ్బో, నేను డిగ్రీ మా నాయన అనేవాడు, నా కొడుకు ఇప్పుడు 12 చదువుతున్నాడు అన్నాడు. నేను చదువుతూ 12 అంటే ఆయనకి ఎక్కువ, ఆయన ఇప్పుడు 1, 2 చదివినాడు. నేను అప్పుడు 12 చదువుతుంటే నా కొడుకు 12 చదివాడు, మళ్ళీ 13కి ఆడుకు పోతాడంటే ఆయన చదువుతాడంట. దేవునికి స్తోత్రాలు. 13 చదివాను, 14 చదివాను, 15 చదివాను, 16 చదివాను. అన్ని చదవటానికి కృప చూపించాడు నాకు. మ్యాప్ రీడింగ్ చేశాను, క్వార్టర్ మాస్టర్ కోర్సు చేశాను. ఏమండి, అన్ని చదువుకోవటానికి దేవుడు నాకు కృప చూపించాడు. కానీ ఎక్కడికి పోయినా కానీ చిన్న పని చేయాలంటే ఇష్టపడతాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్తున్నా, నేను మీకు మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడే కానీ నేను ఫలానాని నా పోస్టుని గురించి చెప్పను, నేను మీ పరిచారకుడు. ఎందుకనగా ఈ వాక్యము చదువుకున్న నీవు ఎంత జ్ఞానవంతుడవైనా, ఎంత డబ్బు గలవాడివైనా, నువ్వు ఎలా ఉండాలంటే నీవు ఒక పత్రికగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఇంత డిగ్నిఫైగా ఉండి చూడటానికి మంచి వస్త్రాలు ధరించి ఒక చిన్న పని చేస్తుంటే ఆ పక్కన 10 ఫెయిల్ అయిన వాడు, ఎవరండి ఈయన, ఎవరంటే ఈయన ఏం మామూలు వ్యక్తి కాదండి, చాలా గొప్పవాడండి. దేవుని బిడ్డారా, నువ్వు అలా తలుచుకుంటే నీ దేవుడు జీవితం గొప్ప కాలం చేస్తాడు. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు ఐలాండ్ గ్రౌండ్స్, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ, అక్కడ మేము హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు 5 రాష్ట్రాలకు మా బాస్ ఉండేవాడు. ఆయనతో మేము పనిచేసేవాడు. బ్రిగేడియర్ శ్రీనివాసులు, నా జ్ఞాపకం ఉంది. చాలా అందంగా ఉంటాడు. ఆయన సాయంకాలమున గార్డెన్లో పనిచేస్తున్నాడు. మేమందరము ఆయన దగ్గరికి పని చేయటానికి, గార్డెన్లో పని చేయటానికి, మేము చిన్నపిల్లలం అప్పుడు, అంటే సాయంకాలం గార్డెన్లో పని చేయడానికి వెళ్ళాం.
ఆ యొక్క బంగ్లాకు 4-5 గేట్లు ఉన్నాయి. ఒక గేట్కి వెళ్ళామో ఒక ఆయన్ని అడిగాం, బ్రిగేడ్ శ్రీనివాస్ గారి ఇల్లు ఎక్కడంటే, అలా రండి ఆయన అడిగాం. ఆయన ఎందుకు అడిగామనగా, ఆయన ఎవరో తోటమాలిగా కనపడ్డాడు మాకు. ఒక నిక్కర్ వేసుకున్నాడు, ఒక బనీన్ వేసుకున్నాడు. ఆయన అని అంటే అక్కడ పోయినాము. కూడా ఇచ్చాడు. ఈ పని చేయండి, ఈ పని చేయండి అన్నాడు. ఆ లోపల కార్లు అక్కడిక్కడ హంగామా వచ్చాయి. అందరూ ఫైల్స్ తీసుకొని ఇచ్చారు. సార్కు కూర్చేశారు, సంతకాలు పెడుతున్నారు. అమ్మా, అసలు బ్రిగేడ్ శ్రీనివాసులు ఎవరంటే ఈయనే. మేమేమనుకున్నాము, ఈయన ఏదో గార్డెన్ పని చేస్తున్నాడు, చిన్న పని చేస్తున్నాడు. హీ వాజ్ ద బ్రిగేడియర్ ఆఫ్ 5 స్టేట్స్. ఒక్క ఇంటిలో మనం 10 రూపాయల మన జోబులో మనకుంటే వీఆర్ ఫీలింగ్ మోర్. నో, నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, నేను ఆహారోణము కాకమునుపు మీరు శక్తి పొందుతారు, మీరు బలము పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములో అనగా మీ ఇంటిలో నాకు మీరు సాక్షులుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, అదే దేవుడు నీకు నాకు ఈ ఆఖరి దినాలలో నేర్పిస్తున్నాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో నువ్వు హెచ్చింపబడతావు. ఆమేన్. నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుని బిడ్డ, నువ్వు అంత హెచ్చింపబడతావు. నువ్వు ఎక్కడైనా గర్వంగా ప్రవర్తిస్తే ఏం చేస్తానండి, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, ఘనతకు ముందు వినయము నడుస్తుంది. ఆమేన్. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుంది. దానికి కూడా కాళ్ళు ఉంటాయంట. ఏంటి, సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు ఆ మాటలు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, వినయానికి ముందు, ఘనతకు ముందు వినయం నడుస్తుందంట. దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తేల్చుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఎంత విధేయుడుగా జీవిస్తే, నువ్వు ఎంత విధేయురాలుగా జీవిస్తే, ప్రభు సన్నిధిలో నువ్వు అలా జీవిస్తే, ప్రభు అంటాడు నేను ఉన్నతమైన స్థితికి తెచ్చడానికి నీవు యెరూషలేములో నువ్వు సాక్షి బిడ్డవై జీవించాలి. ఒకవేళ నువ్వు అలా జీవిస్తే నీకేం ప్రయోజనం అంటావా? అందుకే 122వ కీర్తనలో రాయబడిన మాటలు, యెరూషలేమా యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడి ఉన్న పట్టణం వలె కనపడుచున్నావు. యెరూషలేము చుట్టూ ఏముందండి? ప్రాకారం ఉంది, కొండలున్నాయి, పునాదులు కొండల మీద వేశాడు. ఆ తర్వాత మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము, యెరూషలేము మందిరము నిమిత్తము నేనేం చేస్తాను, నీకు నేను ఏం చేయబోతున్నాను, మేలు చేయ ప్రయత్నం. ఉందా లేదా మాట ఆఖరి వచనంలో? మన దేవుడు వచన, నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదు. ఆమేన్, ఆమేన్. మోషేకు దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడా? ఆయన చదువుకున్నాడా, మరొకటోడా? బడికి పోయినాడా లేదా? ఎవరింట్లో చదువుకున్నాడు ఆయన? ఎవరింట్లో చదువుకున్నాడు? ఏమో ఫరో రాణి దగ్గర రాజు ఇంట్లో ఉన్నాడండి. ఏమో ఆయనకేం తక్కువ? మనం ఒకవేళ ఫీజు కట్టాలంటే భయపడతామండి, రాజు భయపడతాడండి ఏండి? ఏదైనా కానీ సిద్ధంగా ఉంటాడు. అటువంటి ఆయన గురించి యేసు ప్రభు వారు సాక్ష్యం చెప్తాడు, ఈ భూమి మీద అన్నింటిలో మోషే సాత్వికుడు, మోషే నా ఇల్లంతటిలో. అమ్మ దేవస్తోత్రాలు. తండ్రి, ఈ దినము నుండి నేను ఈ విధంగా సాక్షి బిడ్డగా నేను జీవిస్తాను. ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? వాక్యం వింటుండే యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బ్రదర్, సిస్టర్, మిమ్మల్ని హెచ్చిస్తాడు. తమ్ముడు, నాన్న మిమ్మల్ని హెచ్చిస్తాడు ప్రభు. మోషే ఇంత గొప్పవాడు. ఒకవేళ మీరు చదువుకున్నారా, చదువు లేదా, ఆ యొక్క సమయం అయిపోయిందా, కానీ ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నా కానీ నీవున్న క్షేత్రములో, ఆ రంగములో నువ్వు తగ్గించుకుంటే యేసయ్య నిన్ను ఒక దినము హెచ్చిస్తాడు. ఆమేన్. అప్పుడు మన పల్లెటూళ్ళలో అంటుంటారు, మా బ్రదర్లకు తెలుసన్నమాట, ఇసిరేస్తే పోదు పొయ్యికాడికి తెడ్డు, ఇసిరేస్తే పోదు పొయ్యికాడికి తెడ్డు, ఇంత ఎచ్చులు నీకు ఎందుకురా అంటారా లేదా? అంటే తెడ్డు అనేది ఎనిపేది, అన్నాని ముద్దని ఎనిపేది తెడ్డు అంటారు. ఏండి, దాన్ని తెడ్డు అంటారు. అరే నీ ఇంట్లో తెడ్డు కూడా లేదు కదరా, ఎందుకురా నీకు ఎంత ఎచ్చులు బడాయి? అన్నీ ఉన్నవాడు ఏం మౌనంగా ఉంటాడు, అన్నీ ఉన్నవాడు మౌనం, ఏం లేనివాడట్టుగా ఉంటాడు. నాదేముందండి, అంతా దేవుడిచ్చాడండి. ఆ దేవుడి ఒక్కడికి ఏంటంటే ఇట్లనే ఒకడు అనేవాడు, ఇట్లా అనేవాడు. సార్ మాకు 100 ఎకరాల పొలం ఉంది సార్ అన్నాడు ఒక ఆయన. అమ్మ
ఈయనకు 100 ఎకరాల పొలం ఉంది అంట. ఆఖరణ ఏమరా 100 ఎకరాల పొలం నీదేనంటే, లేదు లేదు అలా కాదు, మా అత్తది 99, నాది 1 అన్నాడు. పేరు పెట్టుకున్నాడు, అత్త పేరు పెట్టుకున్నాడు అండి, నాది 1 అన్నాడు. అరే నీ మనిషి చేస్తారా, అది ఎలా అవుతుంది? కనుక యేసయ్య నీకు ఇచ్చింది. ఈ సర్వ ప్రపంచానికి ప్రభువారు అధికారిగా ఉన్న దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నన్ను అడుగుము భూమిని స్వాస్థ్యముగాను జనులు సొత్తుగా ఇస్తానన్నాడు. మోసే జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. రండి మీరు మరలా మొదట జరిగిన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో 2వ భాగములో మనం చూసినప్పుడు, అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేరు కనుక యెరూషలేములోను యూదయ అనేటువంటి స్థానిక సంఘములో, స్థానిక యూదా లేక యూదా దేశము, యూదా అనగా యాకోబు లేయాలకు పుట్టినటువంటి వాడు 4వ వాడు యూదా. యూదా అంటే అర్థం ఏంటండి చెప్పాలి, ఏంటండి? స్తుతి. స్తుతి చేయవాడు దేవుని స్తుతిస్తాడు. నీతిమంతులు దేవుని యథార్థంగా దేవుని స్తుతిస్తారు. అనగా ఈ యూదా అనేటువంటి సంఘములో ఎలా ఉండాలనగా కృతజ్ఞులుగా జీవించాలంట. మనం ఎలా ఉండాలని? కృతజ్ఞులుగా అంటే చేసిన మేలు మరవకుండా ఉండాలి అనేది అర్థం. మీ అందరికీ తెలుసు లూకా సువార్తలో ఆ మాట రాయబడింది. 17వ అధ్యాయం 11 నుంచి చదివినప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు వారి దగ్గరికి వస్తారు. అందరు కుష్ఠరోగుల జీవితం ఎలా ఉంటుంది చూద్దాం. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏళ్ళు ముడుచుకొని పోయింటాయి, ముక్కు ఇలా పచ్చడైనట్టు ఉంటుంది, శుభ్రంగా ఉండలేరు, ఈగలన్నీ ఇలాకన్నీ ఉంటాయి, ఎక్కడికి పోల్సిన పనిలే, ఎందుకంటే చీము రక్తం ఉంటుంది. ఈ కుష్ఠరోగులకు పెళ్ళి ఏంటిదే లేదా ఊరికి అడుగుతున్నాను, చెప్పరు? అయి ఉండొచ్చు, కొందరికి 5గురికన్నా అయింటుంది కదా. ఇప్పుడు కుష్ఠరోగితో పెళ్లి కానప్పుడు కుష్ఠరోగం లేదు, పెళ్ళి అయిన తర్వాత కుష్ఠరోగం వచ్చింది. ఎవరికి? భర్తకు. ఆ మొదట ప్రేమించినట్లు ఈమె ప్రేమిస్తుందా భర్తను? కోపం వస్తే ఈయనను ఏమంటుంది? ఈయన భర్తను ఏమంటుంది? కోపం వచ్చినప్పుడు, బాగా ఉన్నప్పుడు నా ముద్దుల భర్త, నా బంగారం భర్త, నా వద్దులే. కోపం వచ్చినప్పుడు ఆయన పేరు పెట్టి పిలిస్తే అరే కుష్ఠరోగోడా ఏనా అంటాడా? అయితే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అయ్యారు. 10 మంది అయ్యారు మొత్తానికి. గ్రూపులు ఉంటారు. ఇప్పుడు మీరు చీటీలు వేస్తుంటారు, మీద ఒక గ్రూప్ ఉంటుంది, చీటీలు వేసేది గ్రూప్ ఉంటుంది, వడ్డీ వ్యాపారం చేసేది ఒక గుంపు ఉంటుంది, పాస్టర్ది ఒక గుంపు ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంకో కొన్ని యూనియన్లు ఉంటాయి, వాళ్ళది కూడా గ్రూప్ ఉంటుంది. తాగుబోతులది ఒక గ్రూప్ ఉంటుంది, ఇస్పెటాకులాడిది మరొక గ్రూప్ ఉంటుంది, కుష్ఠరోగులది ఒక గ్రూపు. సరే నిజంగా నేను అనుకోలేదురా నా భార్య నన్ను ఇట్లా అంటదని. కాబట్టి నన్ను కుష్ఠరోగి నీ ముఖం చూడగన్నదిరా, అందుకే నేను ఇంగ్లీష్ పెట్టేసాను. అట్లా అందరూ 10 మంది తోడైనారు, వాళ్ళంతా ఒక పక్క ఉన్నారు. యేసుప్రభు వారు వచ్చేసాడు. యేసుప్రభు వచ్చి అయ్యా మమ్మల్ని బాగు చేయి, నేను బాగు చేయటానికి ఉన్నాను నాయన అన్నాడు యేసయ్య. హల్లెలూయా. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు? బాగు చేయటానికి వచ్చాడు. అయితే యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, మీరు బాగు కావాలంటే మీరు దేవుని మందిరానికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి యాజకుడు ఉంటాడు, ఆయనకు మీరు కానుక ఇవ్వండి అని చెప్పాడు. హల్లెలూయా. మనోళ్ళు బాగుపడటానికి ఇష్టపడతారు కానీ కానుక ఇవ్వటానికి ఇష్టపడరు. మీరు మంచోళ్ళు, ఇందుని బట్టి దేవునికి నవ్వుతారే వల్ల. మీరు చాలామంది దేవుని కొరకు చేస్తున్నారు కనుకనే ఈ సేవ అభివృద్ధి పడుతుంది. మిమ్మల్ని గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా, సరే ఏదిట్లని కానీ పోవాలి కదా, బాగా కావాలి కదా, వెళ్ళారు, మొత్తానికి అందరూ బాగయ్యారు. 10కి 10 మంది బాగయ్యారంటే ఎంత అద్భుతం కదా. అందుకే దేవుడు పక్షపాతి అనేగా వాడు కాదు. ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చినా కానీ వారందరినీ దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము మీకు మేలు చేయ ప్రయత్నం చేస్తానన్నాడు యేసయ్య. మనల్ని దీవించాడు. మేలుతో నన్ను దీవించినావే నైనా పాడుకుందాం, దేవుని ఘనపరుద్దాం. పిల్లారా, నిన్ను మేలు చేయటానికి ఆయన పిలిచాడు, నీకు మేలు చేయటానికి పిలిచాడు. ఏం చేయటానికి పిలిచాడండి? మనమందరం కూడా మేలు చేయబడాలి. ఎవరు కూడా కుష్ఠు అనేది ఉండకూడదు. అంటే
ఆ కుష్టు వేరు, ఆత్మీయ కుష్టు వేరు. దేవుడు మనకు కలిగింది ప్రభు కొరకు మనము సమర్థులమైనప్పుడు దేవుడు మన హస్తాలను ఇంకా హెచ్చిస్తాడు దేవుడు. దేవా హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. దేవుని స్తుతిద్దాం ప్రియులారా, ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం ప్రియులారా. ఎస్, దేవుని ఘనపరుస్తాం. నీకు మేలు కలుగునట్టుగా దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలడు. స్తోత్రం తండ్రి, హల్లెలూయా. కబురు కొడదామా? శైలమా నా దుర్గమా నా రక్షణ వాసనమా, అరుచుకోకటి తెలుసుకామా. నా శైలమా నా దుర్గమా నా రక్షణ వాసనమా, బల సౌర్యములు నీవే దేవా, సైన్యముల అధిపతి యెహోవా, బల శౌర్యములు నీవే దేవా, సైన్యముల అధిపతి యెహోవా. చెప్పండి బిడ్డమ్మా, బ్రదర్ తెలుసుకోండి, సిస్టర్ తెలుసుకున్నామా. ఎల్లప్పుడూ రాజ్యమాడు వాడు కాదు, నిత్యము కోపించే దేవుడు కాదు ఆయన. ఎల్లప్పుడు రాజా మాడవు, నిత్యము కోపించవు, ఎల్లప్పుడు రాజా మాడవు, నిత్యము కోపించవు, ప్రతీకారము చేయలేనే, ప్రతీకారము చేయలేనే, ప్రత్యుపకారము చేసినావే, ప్రత్యుపకారము చేసినావే, నా శైలమా రక్షణ వాసనమా, నా శైలమా రక్షణ వాసనమా, బల శౌర్యములు నీవే దేవా, సైన్యముల అధిపతి యెహోవా, బల శౌర్యములు నీవే దేవా, సైన్యముల అధిపతి యెహోవా. శైలమా శైలమా దుర్గమా రక్షణ
సైన్యముల అధిపతి యెహోవా బల సౌఖ్యములు నీవే దేవా సైన్యముల అధిపతి యెహోవా. ఆమేన్. మేలు చేయటానికి వచ్చాడు. అందరూ పోయారు, మందిరానికి వెళ్ళారు. 10కి 10 మంది బాగయ్యారు. కుష్ఠరోగులు బాగైనారు. అందరూ చూసుకున్నారు, చేతులు చూసుకున్నారు, ఏళ్ళు చూసుకున్నారు, ముక్కు చూసుకున్నారు. ఆ దోమలు, ఆ చీమలు, ఆ ఈగలు రావట్లేదు. అన్నీ ఇప్పుడు దూరం అయిపోయాయి. ఎందుకు దూరం అయ్యాయి? శుభ్రంగా ఉన్నాడు. ఆమెన్ ఆమెన్. శుభ్రంగా ఈగలు వస్తాయమ్మా. శుభ్రంగా లేకపోతే ఈగలు ఉంటే ఎన్ని చీము రక్తం ఉంటే అన్నీ వస్తాయి. ఇట్లంటే మళ్ళీ వస్తాయి, ఇట్లంటే మళ్ళీ వస్తాయి, వస్తూనే ఉంటాయి. దూరం అయిపోయిన తర్వాత అందరూ చూసుకున్నారు. రేయ్ 9 మంది, నా భార్య నన్ను కుష్ఠరోగి అన్నది, దాన్ని తోలిస్తానట, 10 ఇంటికి అన్నాడు. వాడు అందరూ వారి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక్క వ్యక్తి నిలబడ్డాడు. నా దేవుడు చేసిన మేళ నేను మర్చిపోను. నేను కురిపిగా ఉన్నప్పుడు, నేను కుష్ఠరోగిగా ఉన్నప్పుడు, నా దగ్గర చీమలు వస్తున్నప్పుడు, దోమలు వస్తున్నప్పుడు, క్షమించాలి, ఈగలు వస్తున్నప్పుడు, కానీ నా జీవితాన్ని బాగు చేశాడు, నా రక్తాన్ని బాగు చేశాడు, నాకు చీము రాకుండా చేశాడు, నాకు స్వస్థతనిచ్చాడు యేసయ్య అన్నవాడు పరిగెత్తుకొని వచ్చాడు. యేసయ్య చూశాడు. బాబు బాగున్నాను, బాగున్నాను సార్ అన్నాడు. మంచిది. ఆ 9 ఎక్కడా అన్నాడు. ఆ 9 ఎక్కడ అన్నప్పుడు ఈయన మౌనం గడిపోయారు. సరే నువ్వు నా సేవ చేయమన్నాడు. మేలుతో నన్ను దీవించినావే, మేలుతో నన్ను దీవించినావే, ఆశతో నిన్ను సేవింతునయ్యా. జీవితాన్ని బాగు చేశాడు యేసయ్య. మిమ్మల్ని బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. సబ్జెక్టు చాలా పెద్దది. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నా శైలమా, నన్ను ఎవరు బాగు చేయలేకపోయారు ఈ లోకములో. ఎవరు, ఏ కులము, ఏ మతము, ఏ గురువు నన్ను బాగు చేయలేకపోయాడు. యేసయ్య గాయాలే నన్ను స్వస్థపరిచాయి. యేసయ్య సన్నిధే నాకు ఆనందం ఇచ్చింది. ప్రపంచం కొరకు ప్రాణం పెట్టిన దేవుడే నన్ను బాగు చేశాడు. మేలుతో నన్ను బాగు చేశావు, మేలుతో నన్ను తృప్తిపరిచావు. నీ విద్య, నీ బుద్ధి, నా చదువు, మన చదువులు, మన ఐశ్వర్యము అవన్నీ కూడా పనికిరావు. మోషే అన్నాడు, గొప్పవాడు ప్రభువా, నేను ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకుని కంటే ఇశ్రాయేలు ప్రజల బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలన్నాడు. రాజు ఇంట్లో చదవబడింది ఆమె. ఆయన దేవుడు దీవించాడు. 25 లక్షల మంది జనాన్ని నడిపించే నాయకుడిగా పరిగణింపబడ్డాడు. మరణించకుండగానే ఆయన ఎత్తబడ్డాడు. మరలా రాబోతున్నాడు మోసే. అవును, మనం 2వ మాట చూస్తున్నాము. ఇదిగో నువ్వున్న మొదటి ఇండ్లు యెరూషలేము అయితే నీ 2వ ఇండ్లు నీ సంఘములో నీ సాక్ష్యము. ఈ 10 మంది కుష్ఠరోగులు 10కి 10 మంది బాగా అయిపోయారు. కానీ చేసిన మేలు మరవకుండా దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఒక్కరే. ఆ ఒక్కరిలో నువ్వు అన్నావా? 9 మందిలో నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. శరీర స్వస్థత ప్రభు అనుగ్రహిస్తాడు, ప్రేమ గలవాడు. ఆత్మీయ స్వస్థత కూడా ఆయన ఎప్పుడు ఇస్తాడు. నీ కృతజ్ఞుడిగా జీవించాలి, నమ్మకస్తుడిగా జీవించాలి. అప్పుడే ప్రభు నిన్ను నన్ను ప్రేమించి 2 దినాలు ఇంకా యెరూషలేమా, యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడి ఉన్న పట్టణం వలె కనపడుచున్నావు. యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుదురు.
ఆశతో నిన్ను సేవింతునయ్యా, ఆశతో నిన్ను సేవింతునయ్యా. నా శైలమా, నా దుర్గమాయా, రక్షణ వాగ్దానమా. నా శైలమా, నా దుర్గమాయా, రక్షణ వాగ్దానమా. బల సౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. బల సౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. నీవు లేచిపోము, నీ శ్వాసము నిన్ను స్వస్థపరిచని చెప్పాను. అతడు సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల దగ్గర సాగిలపడ్డాడు. అతడు సమరయుడు, అన్యుడే, కానీ మిగతా వారు రాలేకపోయారు. నిన్ను ప్రేమించాడు దేవుడు, నువ్వు ఒక్కడివేనా మిగిలింది. యేసుకు చాలా మంది అవసరమే లేదండి, అందరినీ ప్రేమించాడు. కానీ తెలుసుకున్న వారే గొప్పవారు. ఆ ఒక్కళ్ళు నువ్వు ఉన్నావా? 9 మందిలో నువ్వు ఉన్నావా? ఇంతేలే అనుకున్నావా? ఎటకారం మాటలు మాట్లాడేవా? ఎగతాళి చేసేవా యేసయ్యను? యేసయ్య అంటాడు, చదువుకున్న వ్యక్తి గొప్పవాడు. మోషేను గురించి మాట్లాడాడు, కుష్ఠరోగుని గురించి కూడా మాట్లాడాడు. ఎంత తేడా ఉంది కదూ. ఆయన ఇద్దరిని ప్రేమించాడు, గొప్పవారిని ప్రేమించాడు, రోగస్తుని కూడా దేవుడు ప్రేమించాడు. మేలుతో నన్ను దీవించిన ఆశీర్వాదాలు నీ ఇంటికి రావాలని ఆశతో సేవ చేయి, ఆశతో సేవించునయ్యా, ఆశతో నిన్ను సేవింతునయ్యా. నా శైలమా, నా దుర్గమా, రక్షణ వాగ్దానమా. నా శైలమా, నా దుర్గమా, రక్షణ వాగ్దానమా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. అమ్మని బాగు చేస్తాడు, ఐశ్వర్యవంతునైన బాగు చేశాడు, రోగస్తునైన కూడా బాగు చేశాడు. ఇందులో ఏం పక్షపాతం లేదు. మీకు చేస్తున్నాను. అయితే ఒక మాట, తిరిగి వచ్చిన గుంపులో మనం ఉంటే బాగుంటుంది కదూ. ఆ ఒక్క మాట మర్చిపోవద్దు. ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ చదువుకున్న వారు ఉన్నారు. కానీ మోషే దేవుని దగ్గరికి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలు శ్రమలను అనుభవించాడు. 25 లక్షల మందిని ఆయన మందికి ఎంతమందికి నాయకుడుగా ఉన్నాడంటే ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని తిట్లు తింటాడు కదూ. అయితే దేవుని వైపే చూశాడు, దేవుని వైపే చూశాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనికరం గల తండ్రి, మీ పాదములకు వందనాలయ్యా. మేము విద్య కలిగిన వారమైన, విద్య లేని పామరులమైన, మీ దగ్గర ఉన్న సుఖ శాంతులు ఎక్కడ లేవు. లోకస్తులు వచ్చారు, కొంత లబ్ధి పొందారు. యేసయ్య టాటా అని చెప్పారు, పాస్టర్ గారు టాటా అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ కృతజ్ఞుడు ఆ కుష్ఠరోగి ఒక్కడే దేవుడు స్తుతిస్తూ మహిమపరుస్తూ వచ్చాడు. అయ్యా, నేను నువ్వు చేసిన పేర్లు మర్చిపోలేనయ్యా అన్నాడు.
ఎంతో మంది రాజులు వచ్చారు, కానీ మోషే లాంటి వారు ఎవరు లేదు. అందుకే వారి జీవితాల్లో వారి చరిత్ర మిగిలిపోయింది పరిశుద్ధ గ్రంథంలో. ప్రపంచంలో ఎంతో మంది వారి గురించి పొగుడుతున్నాడు. 9 మంది గుంపులను ఉండొద్దు, చాలా మంది వస్తారండి అక్కడ అనుకుంటున్నారా? గుంపు వేసేకి అవసరం లేదు, విత్తనం ఒక్కటే కావాలి. బస్త గింజలు పండించే గింజ ఒకటే కావాలి. ఒక కంకిని పండించే ఒకటే విత్తనం కావాలి. నువ్వు ఆ విత్తనమై ఉన్నావు బ్రదర్, సిస్టర్. తమ్ముడు, నువ్వు గట్టి గింజవు, నువ్వు ఒట్టి గింజవు కాదు. తాలు గింజలు పారిపోతాయి, గట్టి గింజలు నిలబడిపోతాయి. దేవాని నామానికి వందనాలు. నీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. మోషేను ఆశీర్వదించావు, కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచావు. నువ్వు అక్కడివే వచ్చావంటే చేతులు కట్టుకొని అవును ప్రభు అన్నట్టు ఉన్నాడు. ఓకే, చాలా సంతోషం అన్నాడు. 9 మంది సంతోషము కంటే ఒక్కని సంతోషం ఎక్కువైపోయింది ఆయన. దేవా, మేము మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. మా సాక్ష్యం ఇంట్లో బాగుండాలి, మా సాక్ష్యం సంఘములో బాగుండాలి. అప్పుడే మేము మీకు ఇష్టలుగా జీవించగలం. అనేక మాటలు ఉన్నాయి ప్రభువా, వాటిని ధ్యానించుకునే సమయం మాకు ఇప్పుడు తక్కువైపోయింది. దేవ, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు, కొరతలు తీర్చు, ఆరోగ్యం బాగు చేయండి, ఉద్దేశాలు సఫలం చేయండి. గృహాలు కట్టబోతున్న బిడ్డలను దర్శించండి, మంచిగా గృహాలు కట్టబడే భాగ్యం తెచ్చండి. గృహం లేని వారికి గృహం అనుగ్రహించండి. కష్టాల్లో, దుఃఖములు, ఏడుపులో, అప్పుల సమస్యలు ఉన్న బిడ్డలకు ప్రభువా నీ మహిమైశ్వర్యముతో నింపండి స్వామి. కుటుంబంలో నెమ్మది కరువైన వారికి నెమ్మది దయచేయండి. యెరూషలేమా, యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడి ఉన్న పట్టణం వలె నాకు కనపడుచున్నా. నీ చుట్టూ నేను ప్రాకారం వేశాను. నీకు మేలు చేయ నేను ప్రయత్నించదను. దేవా, ఆ మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఇక మీరే మాకు మేలు చేయ ప్రయత్నిస్తే ఎంతమంది చడపాలనుకున్నా కానీ ఏం చేయలేరు ప్రభువా. మాకు మేలు చేయుటకు మీరు వచ్చారు, కష్టాలు మీరు అనుభవించి మాకు మేలిచ్చారు. మీరు చేసిన ఉపకారానికి మేమేం చెల్లించగలం? ఇదిగో ఈ సమయంలో మా స్తుతులు, మా స్తోత్రాలు మా ప్రియుడు, మా రక్షకుడైన యేసు నామములోనే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము ఇప్పుడు మన అందరికీ అలనాడు దేవుని యొక్క కృప మోషేకు తోడై ఉన్నట్లుగా, అలనాడు దేవుని యొక్క కృప తిరిగి వచ్చిన కుష్ఠరోగికి తోడై ఉన్నట్టుగా యేసయ్య మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని దీవించును గాక. ఎవరైతే బల తీసుకోలేదో